ఆచి చికెన్ మసాలా. ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మన్యం, అల్లూరి, పోలవరం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అటు శ్రీకాకుళంలోని ఆమదాల వలస, బూర్జ, హిరమండలం, కంచులి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాల్లో ఎండ తీవ్రత, వడగాలులు ఉంటాయని తెలిపింది. విజయనగరంలోని బాడంగి, బొబ్బలి, బొండపల్లి, దత్తరాజేరు, గంట్యాడ, మేరకముడిదాం, రామభద్రాపురం, సంతకమిట్టి, తెర్లం, వంగర, మన్యం జిల్లాల్లోని బలిజిపేట, గురుగుబిల్లి, గుమ్మ లక్ష్మీపురం, జియమ్మ వలస, కోమరాడ, కురుపం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో ఎండ తీవ్రత ఉండనున్నట్లు సూచించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రాఖర్ జైన్ సూచించారు. ఆదివారం మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ఆయన వెల్లడించారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. మరోవైపు విదర్భ పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఇక ఏపీ ఎన్డీఎంఏ ఎండీ ప్రాఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్రంలో గత నెల రోజులుగా పరిశీలిస్తే విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి. ఒకసారి ఎండ, మరికొద్దిసేపటికే వాతావరణం చల్లబడడం, వర్షం పడడం జరుగుతున్నాయి. అకాల వర్షాలు కూడా పెద్ద ఎత్తున కురిసిన సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిందో వాటిని పరిశీలిస్తే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, మరి అదే ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ కూడా ఉంటుందని అధికారులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చెత్తలు ఒక విధంగా చెప్పాలంటే ఋతుపవనాలు కూడా ముందస్తుగా వస్తాయని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అప్పుడే మే 3వ వారం కూడా నడిచిపోతుంది. అయినప్పటికీ ఎండ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మన్యం, అల్లూరి, పోలవరం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు అంటే ఏజెన్సీ ప్రాంతంతో పాటు రాయలసీమలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలోని పలు మండలాలు ఆముదాల వలస, బూర్జ, హీరా, కంచులి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాల్లో ఎండ తీవ్రత, వడగాల్పులు అధికంగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సంస్థ ఎండీ ప్రకటన కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరంలోని బాడంగి, బొబ్బిలి, బొడంపల్లి, దత్తరాజేరు, గంకేట, మేరకముడిదం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లం, వంగర, మన్యం జిల్లాల్లోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ, కురుపం, పాచిపెంట, పాలకొండ, సాలూరు మండలాల్లో ఎండ తీవ్రత అధికారంగా ఉంటుందని ప్రజలు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత పట్ల అప్రమత్తంగా ఉండాలని గత కొన్ని రోజులుగా వాతావరణ శాఖ అదేవిధంగా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కూడా 45 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు ప్రకటించారు. 28 జిల్లాలకు గాను 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం,
కడప, తిరుపతి జిల్లాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని 42 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదని తెలపడం జరిగింది. అలాగే రేపు అంటే మంగళవారం కూడా పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు. విదర్భ పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీనివల్ల మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా ఈ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మొత్తం మీద పరిశీలిస్తే ఎండ, అదే విధంగా వర్షం కూడా వస్తున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఈ రాష్ట్రంలో పంట దెబ్బతిన్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. దీనికి తోడు జూలై నెలలో అత్యంత భయంకరమైన ఎల్ నినో ప్రభావం ఉంది. అందు గురించి రైతులు ముందుగానే సాగుకు వెళ్లాలని చెప్పి కాలువలకు ముందస్తుగానే సాగునీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటిస్తున్నారు. మొత్తం మీద పరిశీలిస్తే రాష్ట్రంలో ఎండ, వానలతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. తీవ్రమైన వడగాల్పులు ఉంటున్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం గురించి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు ఎండ కావచ్చు, వర్షం కావచ్చు, రెండింటిలో తడవడం లేదా బయటికి వెళ్ళడం మంచిది కాదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని వైద్యులు కూడా హెచ్చరించిన సంఘటనలు కనిపిస్తున్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.